లేకపోతే ఎలా అండి? నాకు తెలియదండి. తెలిస్తే ఇంతవరకు తెచ్చేవన్నా కాదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. కూర్చోండి. మీ అమ్మగారికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెని ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే ఆమెకు అంత మంచిది. 10 లక్షలా? సరేలేండి, నేను ఏర్పాటు చేస్తాను. అమ్మకి టాబ్లెట్లు ఏమైనా ఇస్తారా? ఆమెకు ఆల్రెడీ మెడిసిన్స్ ఇచ్చాను, అవే కంటిన్యూ చేయండి. సరేనండి. సరే అమ్మా, పద ఇంటికి వెళ్దాం. అక్కడే సుధా, సుధా, ఎంతసేపు అయిందండి? అదంతా తర్వాత విషయం. అమ్మకి బాగాలేదని నాకు ఎందుకు చెప్పలేదు? మీరు ఎక్కడో విదేశాలలో ఉంటున్నారని చెప్పలేదండి. మా అమ్మ కన్నా నాకు ఏది ఎక్కువ కాదని నీకు తెలుసు కదా. అవునండి, మీరు కంగారు. సరేలే, వెళ్ళి బ్యాంకు వెళ్ళి డబ్బు తీసుకురా. అమ్మా, నేనున్నానమ్మా. నీకేమీ కాదు. నేను నా మిత్రుని కూడా అడుగుతానమ్మా. అమ్మ సుధా, బాధపడకమ్మా. నాకు ఆరోగ్యం క్షీణించిందని వాడు అలా కోప్పడ్డాడి తప్పించి నీ మీద ప్రేమ లేక కాదు తల్లి. రాక వచ్చినప్పుడు చెప్పాల్సింది చెప్పి నన్ను తిట్టించావు. అయినా నేను నీకు ఏం లోటు చేశానని ఇంతకాలం నేను చూడకుండానే బతకావా? నేనా? మరి నువ్వే. అయినా నీకు 10 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేస్తే ఎన్నేళ్ళు బతుకుంటావు? మహా అయితే 4-5 ఏళ్ళు బతుకుంటావు. కానీ మేము 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు, అది కూడా ఈ అద్దీంట్లో. ఇప్పటికే ఆయన అక్కడ, నేను ఇక్కడ. అది కాదమ్మా. మనిషి పశువుగా మారితే, కసిగా శిశువుని పుమ్మితే. మనిషి పశువుగా మారితే, కసిగా శిశువుని పుమ్మితే. అభము శుభము ఎరుగని వలపు